హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. ముందుగా మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నారు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్ మిస్ యామిని సాధినేని గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యామిని గారు, మీరు మా చాయ్ బిస్కెట్ షోకి వచ్చిన సందర్భంలో ప్లస్ ఈ విమెన్స్ డే సందర్భంలో మీకోసం మన విమెన్ ప్రేక్షకులందరి కోసం స్పెషల్లీ డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ గ్రానులా బార్స్ మరియు ప్రోటీన్ షేక్ తయారు చేసేద్దాం. సో ఫస్ట్ మనం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ముందుగా మన దగ్గర కొన్ని డేట్స్ ఉన్నాయి. డేట్స్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. మనం దీంట్లో చాప్డ్ డేట్స్ వేసుకున్నాము. మన ఖర్జూరాలు అంటారు కదా, ఖర్జూరాలు సన్న సన్నగా కోసుకొని దీంట్లో వేసుకున్నాం. దాని తర్వాత కొన్ని పల్లీలు, పీనట్స్ టోస్ట్ చేసుకున్నవి అవి. దాని తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్, జీడిపప్పు. యామిని గారు, మీరు మీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి కూడా చెప్తారా మాకు, మా ప్రేక్షకులందరికీ? తప్పకుండా అండి. రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా మనము మెసేజెస్ అంటే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను చదువుతున్నాను. మామూలుగా అయితే ఇంటర్నెట్ ఉంటేనే మనకి మెయిల్స్ రిసీవ్ చేసుకోగలుగుతాం, పంపించగలుగుతాం. ఇంటర్నెట్ లేకుండా కూడా మెయిల్స్ రిసీవ్ చేసుకోవచ్చు అని పంపించచ్చు అని కూడా విన్నాను. అది అలాంటి రేడియో కమ్యూనికేషన్ లో ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. అంటే సెంట్రల్ అమెరికా, కోస్టారికా అనే దేశంకి వెళ్ళి మనుషులు ఎవరు లేని ఐలాండ్ లో మా టీం వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా రేడియో కమ్యూనికేషన్ ఉపయోగించి ఇంటర్నెట్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా మెయిల్స్ పంపించుకునే ఆ టెస్ట్ చేసినందుకు నాకు 21 years ఉన్నప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఫస్ట్ విమెన్ అన్నమాట. అసలు ఈ ఫీల్డ్ లో లిమ్కా రావడం కూడా నాకేంటి నా పేరు పైన వచ్చింది. ఓకే, యూఆర్ రియలీ స్పెషల్ విమెన్ ఆన్ దిస్ స్పెషల్ విమెన్స్ డే. సో మనం ఇది ఫినిష్ చేసేసుకుందాం అర్జెంట్గా. మన స్టవ్ అంటించి ప్యాన్ పెట్టాను, ఎందుకంటే దాన్ని షుగర్ వేసి కొద్ది క్యారమెల్ చేసుకుందాం. మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు మన దగ్గర కొన్ని ఓట్స్ ఉన్నాయి. సో ఓట్స్, తర్వాత మన కొద్దిగా కొబ్బరి పౌడర్ ఉంది, కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్, తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆప్రికాట్స్, తర్వాత కొద్దిగా మెలన్ సీడ్స్, అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే. తర్వాత కొద్దిగా బటర్ మరి ఎక్కువ లేకుండా కొద్దిగా ఫ్లేవర్కి మాత్రమే వేసేసి, తర్వాత కొద్దిగా హనీ వేసిన తర్వాత ఇది కలుపుకునే ముందర ఈ ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ స్టవ్ మీద, దాంట్లో మన దగ్గర ఉన్న షుగర్ వేసిద్దాం. కొద్దిగా షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగే వరకు కొద్దిగా కుక్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం కదా, అదే బౌల్లో వేసేయాలన్నమాట. కలర్ బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. మనం దీంట్లో షుగర్ మెల్ట్ చేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ప్యాన్స్ ఉన్నాయి మన దగ్గర, ఈ 2 ప్యాన్స్లో ఇవి వేసి మన చిక్కీ సెట్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా దీంట్లో వేసి సెట్ చేసుకోవాలి. సెట్ కావడానికి ఒక 10-15 minutes టైం పడుతుంది. దీంతో పాటు మనం తయారు చేద్దాం అనుకున్న ఆ ప్రోటీన్ షేక్ తయారు చేసేద్దాం. ఇప్పుడు మనం ప్రోటీన్ షేక్ తయారు చేసేద్దాం. ప్రోటీన్ షేక్కి జార్లో ముందుగా కొన్ని వేడి నీళ్ళు పోద్దాం. వేడి నీళ్ళు ఎందుకంటే మనం వేసి మిల్క్ పౌడర్ దీంట్లో కరగడానికి. ఇంతకుముందు నిజంగా బాగా పనికొచ్చేది ఆడవాళ్ళ కంటే ఏదో అనుకున్నాను, కానీ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. అంటే సోయా మిల్క్ వచ్చేసి హై ప్రోటీన్, అవును, పౌడర్ అండ్ బెల్లం కూడా మంచి ఐరన్ ఉంటుంది. నువ్వులు కూడా బాగా శక్తినిస్తాయి కాబట్టి ఐ థింక్ ఇంగ్రీడియంట్స్ అన్ని లోడెడ్ విత్ ప్రోటీన్స్ అన్నమాట. దాని తర్వాత బెల్లం, జాగరి కదా, దాని తర్వాత నువ్వులు,
సోయా మిల్క్ మొత్తం పోసేయచ్చు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిస్తాం కదా. సో దీన్ని ఇప్పుడు మన దగ్గర ఒక బ్లెండర్ ఉంది, ఈ బ్లెండర్తో ఇది పెట్టి బ్లెండ్ చేసేయాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా బ్లెండ్ అయిపోయాయి దీంట్లో. యాక్చువల్ గా సోయా పౌడర్ తోటి ఉట్టి మిల్క్ తాగాలంటే కొంచెం మనసు అంటే అవును అవును అవును. సో ఇలాంటివన్నీ వేస్తే చాలా టేస్టీగా పిల్లలు కూడా ఎక్కువ తీసుకోవడానికి. అవునవును. ఇప్పుడు యామిని గారు, మన భారతదేశం చాలా చాలా డెవలప్ అయిపోతుంది సాంకేతిక పరంగా మరియు పలు విధాలుగా. ఇలాంటి టైంలో కూడా మన ఈ గర్ల్ చైల్డ్ రేషియో చాలా తక్కువగా ఉంది. ఈ భ్రూణ హత్యలు ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి గురించి మీరేమంటారు? కొంచెం మార్పు అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఎందుకనంటే ఈ రోజున ఇప్పుడు మీరు ఏ కమ్యూనిటీలో చూసుకోండి, అబ్బాయిలకు పెళ్లిళ్ళు అవ్వట్లే తొందరగా. అవును అవును అవును, అమ్మాయిలు దొరకట్లేదు ఇప్పుడున్న జనరేషన్. కాకపోతే ఈ గ్యాప్ ఏదైతే ఉంటుంది అంటే అమ్మాయి పుట్టి పెరిగి పెళ్లి వయసు వచ్చినప్పుడు కనీసం 20 ఈ మధ్య గ్యాప్ లో ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు, ఇప్పుడు దొరకట్లేదు అనమాట. ఇంకొక కన్సర్న్ కూడా పేరెంట్స్ కి విలేజెస్ లో ఏంటంటే ఆడపిల్లలు ఉంటే ఇప్పుడు మన భారతదేశంలో మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పనాల ఈ రోజు కూడా చాలా మంది గ్రామీణ యువతులు మీరు చూసుకుంటే హై స్కూల్ వరకు కూడా వెళ్ళట్లేదు. అంటే వాళ్ళు మెచ్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? టాయిలెట్స్ లేకపోవడం వల్ల. అలా అంటే బహిరంగంగా ఎక్కడో దూరంగా వెళ్తుంటే వాళ్ళపైన అత్యాచారాలు జరగడము, ఇలాంటి కేసెస్. సో బేసిక్ గా ఇవన్నీ ఆపాలి అంటే ఈ హర్డిల్స్ అన్ని మనం ఛాలెంజెస్ అన్నిటినీ రూపుమాపుకుంటేనే మనం అనుకుంటున్నట్టుగా ఈ ఆత్మహత్యలు గానీ అంటే భ్రూణ హత్యలు గానీ ఇలాంటివి అనేది ఒక లెవెల్ వరకు అరికట్టగలము. ఓకే ఓకే, అది చేంజ్ అవ్వాలని ఆశిస్తూ మనం చేసుకున్న ఈ ప్రోటీన్ షేక్ ఈ గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం. మన ఈ ప్రోటీన్ షేక్ అయితే రెడీగా ఉంది. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ గ్రానోలా బార్స్ ఇవి కట్ చేసి మనం ప్లేట్ చేసుకుందాం. మనం బార్స్ అన్నాం కదా, బార్స్ లాగా మామూలుగా మనకి మార్కెట్లో కూడా ఇలానే బార్స్ దొరుకుతాయి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ప్రజెంట్ చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న ఈ గ్రానోలా బార్స్ మరియు ఈ ప్రోటీన్ షేక్ టేస్ట్ చేసి చూసేద్దాం. యామిని గారు, మనం తయారు చేసుకున్న ఈ గ్రానోలా బార్స్ మరియు ఈ ప్రోటీన్ షేక్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. మీరే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. బాగుంది. కొబ్బరిలో టేస్ట్ లో కొబ్బరి వేసాం కదా. అవును, కొబ్బరి పొడి వేసుకున్నాం కదా. ఆ నట్స్ కూడా బాగా తగులుతున్నాయి, చాలా బాగుంది టేస్ట్. మనం అన్ని పాసిబుల్ నట్స్ వేసుకున్నాం దాంట్లో. క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, జీడిపప్పు, బాదాం, తర్వాత వేరుశనగలు ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఒక లంచ్కి డిన్నర్కి మధ్య టైంలో ఉన్నప్పుడు, లేకుంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్ చాలా టైం ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు చిరుతిండ్లు, బజ్జీలు అవి తినకుండా ఇలాంటి హెల్తీ స్నాక్ తిన్నట్లయితే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఈ ప్రోటీన్ షేక్ కూడా టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. ఉంది కదా, నువ్వులు వేసుకున్నాం కదా, నువ్వులు తర్వాత జాగరి, ఆ బెల్లం వేసుకున్నాం కదా, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సోయా మిల్క్ కూడా ఉంది కదా. సో ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. విమెన్ అందరికీ చాలా ప్రోటీన్ అవసరం కదా. ఇప్పుడు చాలా మంది జంక్ ఫుడ్ తింటూ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం అనేది అట్లాంటి ఇష్యూస్ లేకుండా ఇంటి దగ్గరే మనకి అంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఏం వేస్ట్ చేస్తారో అన్న టెన్షన్స్ లేకుండా ఇలాంటివి బాగున్నాయి. కానీ నిజంగా రెండు టేస్ట్ చాలా బాగున్నాయి. ఈవెన్ మిల్క్ షేక్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్. అంటే బయట మనం మామూలుగా షాప్స్ లో, కాఫీ షాప్స్ లో అట్లా ఎలా టేస్ట్ అదే టేస్ట్ వచ్చింది. యామిని గారు, మీరు మా చాయ్ బిస్కెట్ షోకి వచ్చారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని? ఈజీగా చేసుకుని హెల్తీ ఫుడ్ అనమాట. ఇది హైలీ ప్రోటీన్ కాబట్టి టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, క్యాండీస్ లాగా పిల్లలు కూడా తీసుకుని.
సో మంచి డిషెస్ ఉన్నాయి. అందరము ఇలా ట్రై చేయాలని అనుకున్నప్పుడు నేను డెఫినెట్గా ఇంటికి వెళ్ళి మళ్ళీ ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళకు కూడా పెడతాను. షో ఈజ్ వెరీ గుడ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ఇక నుంచి రెగ్యులర్ గా నేను కూడా ఇది చూస్తూ ఇంకొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. వావ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. యామిని గారు, మీరు మా చాయ్ బిస్కెట్ షోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇంతసేపు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి మిల్క్ షేక్ అండ్ బార్ ని, అంటే వెరీ హైలీ అంటారు రిచ్ ప్రోటీన్ ఉన్న బార్ ని ఇంట్రడ్యూస్ చేసి నేర్పించినందుకు నా ధన్యవాదాలు కూడా మీకు కూడా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో సో మచ్. చివరిగా మహిళలకి మహిళా దినోత్సవం నాడు నేను చెప్పే సందేశం ఏంటంటే మనందరం మన చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తే సహాయం చేస్తే మనం ఎదుగుదామన్న భావనలోంచి బయటకు వచ్చి మన కోసం మనమే పోరాడాలి. చివరి వరకు పోరాడుతూనే ఉండాలి. మన హక్కుల కోసం పోరాడుతూనే ఉందాం. మన సమాజాన్ని మనమే నిర్మించుకుందాం. సో మహిళా దినోత్సవం రోజు ఇలా మహిళలతో నా అభిప్రాయాల్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ఈ ప్రోగ్రామ్ చాయ్ బిస్కెట్ ప్రోగ్రామ్ కి నా ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. గ్రానోలా బార్స్ తయారు చేయు విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో ఖర్జూర ముక్కలు, పల్లీలు వేసి జీడిపప్పు వేసి కలపాలి. దానికి ఓట్స్, కొబ్బరి పౌడర్, ఆప్రికాట్స్, కర్బూజా సీడ్స్, బటర్, హనీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో షుగర్ వేసి వేడి చేసుకోవాలి. ఆ షుగర్ను బౌల్లో ఉన్న మిశ్రమానికి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి ఒత్తుకొని 15 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత బార్స్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన గ్రానోలా బార్స్ రెడీ. ప్రోటీన్ షేక్ తయారు చేయు విధానం: ఓ ప్యాన్లో కొన్ని వాటర్ పోసి వేడి చేసి ఆ వాటర్ని ఒక జార్లో పోసి ఆ జార్లో వే పౌడర్, బెల్లం, నువ్వులు మరియు సోయా మిల్క్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్లో పోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్ షేక్ రెడీ.